హాయ్ అండి. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం హైదరాబాద్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను 1½ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్‌ని 2 లేదా 3 సార్లు బాగా కడగండి. ఇలా కడిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1½ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 3 లెమన్స్‌ని పిండి ఇలా తీసుకోండి. ఇలా లెమన్ జ్యూస్‌ని కలపండి. కొత్తిమీర పేస్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. హోమ్మేడ్ బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్. ఈ బిర్యానీ మసాలా ఎలా చేయాలో తర్వాత ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి. పెరుగు 200 గ్రామ్స్, మనం ఆనియన్స్ వేయించి పెట్టుకుంటాం కదండి, ఆయిల్ని యాడ్ చేయండి. ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేటట్లు మసాలా మొత్తాన్ని బాగా కలపండి. ప్రతి చికెన్ ముక్కకి స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలపండి. మినిమం ఒక 6 to 7 మినిట్స్ అయినా ఇలా బాగా కలపాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై ఒక మూత నుంచి ఒక 4 అవర్స్ వదిలేయాలి అలాగే. అసలైన ఇంగ్రీడియంట్ పుదీనా వేయడం మర్చిపోయానండి. చూడండి, పుదీనాని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. పెద్ద కట్ట అయితే కనుక ఒకటి వేసుకోండి. చిన్నవైతే కనుక 2 కట్టల పుదీనాని వేసుకోండి. ఈ పుదీనా ఫ్లేవర్ బిర్యానీలో మంచి రుచిని తెస్తుంది. చూడండి, చికెన్ మొత్తాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇలా మూత మూసుకోండి. నేనైతే ఒక 1 కేజీకి కొంచెం ఎక్కువ రైస్ తీసుకున్నానండి. రైస్ని కడిగి పక్కన ఉంచుకోండి. ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని తగినన్ని వాటర్ తీసుకొని క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. జీలకర్ర, సోంపు, లవంగాలు, నా దగ్గర మిరియాలు అయిపోయాయండి, అందుకని మిరియాల పొడి వేసుకున్నాను. బిర్యానీ ఆకు, జాపత్రి, చెక్క, అనాస పువ్వు, ఇలాచి ఇలా వేసి మూతనుంచుకోండి. వాటర్ బాగా మరిగేదాకా ఉంచండి. చూడండి, వాటర్ మరగడం స్టార్ట్ అయింది. ఇలా మరుగుతున్న వాటర్లో మనం కడిగి పక్కన ఉంచుకున్న బియ్యంని యాడ్ చేసుకుందాం. బిర్యానీకి చికెన్ ఒక 4 అవర్స్ అయినా బాగా నానబెట్టాలండి. అప్పుడే బిర్యానీ ఎమ్మీగా, ఫ్లేవర్గా, టెండరింగ్గా వస్తుంది. మొత్తం రైస్ అయితే యాడ్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు రైస్ ఉడికేదాకా వెయిట్ చేద్దాం. ఇలా ఒక్కసారి మాత్రమే కలపండి. ఎక్కువ కలపడం వల్ల రైస్ విరిగిపోతుంది.
చూడండి రైస్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఒక 60% ఉడికిన రైస్ని తీసి పక్కన స్టవ్ మీద ఉంచుకుందాం. చూడండి 4 అవర్స్ తర్వాత చూస్తే చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయింది. చికెన్లో పెరుగు క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకుంటే చికెన్ బిర్యానీ చాలా బాగా వస్తుందండి. ఇదైతే నా సైడ్ నుంచి ఒక మంచి టిప్. 60% ఉడికిన రైస్ని ఒక లేయర్గా వేసుకుందాం. 80% ఉడికిన రైస్ని ఇంకొక లేయర్గా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇంట్లో బిర్యానీ మసాలా ఎలా చేయాలో ఒకరోజు అయితే నేను కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈలోపు ఫుడ్ కలర్ని మిల్క్లో ఇలా కలిపి పక్కన ఉంచుకుందాం. చూడండి అలా ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఆనియన్స్ని ఒక లేయర్గా వేసుకుందాం. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ ఫుడ్ కలరే అండి, బయటది కాదు. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకుందాం. దీనికి దమ్ చేయడం కోసం ఆల్రెడీ నేను గోధుమ పిండిని పక్కన చపాతీ పిండిలాగా కలిపి ఉంచుకున్నానండి. ఇలా మొత్తం గిన్నెకి అస్సలు ఎయిర్ బయటికి పోకుండా టైట్గా పెట్టాలి. ఇలా గిన్నె మొత్తం పిండిని అప్లై చేశాక దీనిపైన మూత నుంచి దీని చివర్లు బాగా నొక్కండి. ఇలా ఒత్తడం వల్ల దమ్ బయటికి పోకుండా ఉంటుంది. ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 8 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే మన బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ది ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నాను. బిర్యానీ చాలా ఎమ్మీగా వచ్చింది. చికెన్ పీసెస్ కూడా బాగా టెండరింగ్గా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.